ప్రధాన రహదారుల్లోని బస్ స్టాప్స్ ప్రయాణికులు నిలిచేందుకు చోటు లేకుండా మారుతున్నాయి. వర్షం కురిసినా ఎండైనా బస్సు కోసం వేచి ఉండే వారికి బస్సు షెల్టర్ మాత్రమే దిక్కు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ సూచనల మేరకు నగరంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తోంది. కానీ చాలా చోట్ల కొందరు వ్యాపారులు వారి స్వార్థం కోసం వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఖైరతాబాద్ ప్రధాన రహదారిలో ఎర్రమంజిల్లో బస్ షెల్టర్ ఉండేది. ప్రయాణికుల వర్షం ఎండ నుంచి షెల్టర్ నీడన ఉండేవారు. అభివృద్ధిలో భాగంగా దాన్ని తొలగించిన తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ అక్కడ షెల్టర్ లేదు. వర్షం వచ్చినా మండుటెండ ఉన్న రోడ్డుపైన ఉండాల్సిన దుస్థితి. పంజగుట్ట ఖైరతాబాద్ మార్గంలో నిమ్స్ ఆసుపత్రి ముందు ఎంతో కాలంగా బస్ స్టాప్ ఉంది. అయితే తాజాగా అక్కడ కొత్తగా వ్యాపార కేంద్రం ఏర్పాటు చేసిన వారు దాన్ని అడ్డు తొలగించే కుట్రలు చేస్తున్నారు. దాదాపు 15 రోజులుగా బస్ స్టాప్లోని పరికరాలు రోజుకొకటి చొప్పున మాయమవుతున్నాయి. బస్ షెల్టర్లో ప్రయాణికుల కోసం బెంచీలు, దాని వెనుక రేకుల షెడ్లు ఉంటాయి. ప్రస్తుతం ఆ రెండు మాయమై కేవలం స్తంభాలు, పైకప్పు మాత్రం మిగిలాయి. ప్రస్తుతం అక్కడ కూర్చునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆర్టీసీ జీహెచ్ఎంసీ పట్టించుకోకపోతే మరో 15 రోజుల్లో షెల్టర్ పూర్తిగా కనుమరుగయ్యేలా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్ స్టాప్ ఇంతకుముందు నిమ్స్ దగ్గర ఉండింది. నిమ్స్ దగ్గర ఉండడం వల్ల అక్కడ బాగా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల నిమ్స్కి వచ్చే పేషెంట్లకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి దగ్గర 500 మీటర్స్ నడిచి అక్కడ రోడ్ క్రాసింగ్ ఉంది. అక్కడ నిమ్స్ బస్ స్టాప్ దగ్గర పెడితే బెటర్. కూర్చోడానికి లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్పేషియస్గా ఉంది. అక్కడ పెడితే బాగుంటుంది అని మా ఉద్దేశం. ఇక్కడ ఉన్న దానికి నిల్చోనికి లేదు. మున్సిపల్ వాళ్ళు వచ్చి తీసేసారు అవి. గతంలో ఖాళీ ప్రదేశాలుగా ఉన్న ప్రాంతాలు నేడు బహుళంతస్తుల భవనాలుగా మారిపోయాయి. పురాతన భవనాలుగా ఉన్న చోట అవి తొలగిపోయి నూతనంగా అపార్ట్మెంట్స్ వెలిశాయి. అయితే ప్రధాన రహదారులకు సరిహద్దుగా ఉన్న భవనాల్లో దాదాపు 99% వ్యాపార కేంద్రాలుగా మారాయి. నివాస ప్రాంతాలుగా ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు ఎండ వాన నుంచి ప్రయాణికులను కాపాడుతూ వచ్చాయి. కొత్తగా ఏర్పాటవుతున్న వ్యాపార కేంద్రాలు వారి దుకాణ సముదాయం రోడ్డున వెళ్లే అందరికీ కనిపించేలా ఉండాలన్న ఆలోచనతో అడ్డుగా ఏమున్నా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో చెట్లను నరికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బస్సు షెల్టర్లు అడ్డుగా వస్తున్నాయని వాటిని కూడా తొలగిస్తున్నారు. ప్రధాన రహదారిలోని బస్ స్టాప్లు ప్రయాణికులకు ఉపయోగపడకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల బస్ స్టాప్లోని సామాగ్రిని ఇష్టం వచ్చినట్టుగా తొలగిస్తున్నారు. అయితే దీంతో ప్రయాణికులు ఎండైన వానైనా కూడా నిల్చోడానికి ప్లేస్ లేకపోవడం, కూర్చోడానికి కూడా బెంచ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే బస్ స్టాప్లోని సామాగ్రిని తొలగిస్తుంటే ఇటు ఆర్టీసీ సిబ్బంది కానీ జీహెచ్ఎంసీ కానీ పట్టించుకోవడం లేదు అనే విమర్శలు తలెత్తుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.